దేవుని యొక్క వాక్యం గమనించినట్లయితే 2 కొరింథీ పత్రికలో ప్రియులారా మరి ప్రాముఖ్యంగా ఇచ్చుటను గురించి దాతృత్వాన్ని గురించినటువంటి అనేక విషయాలు మరి మాసిదోనియా సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వివరిస్తున్నాడు. అయితే ఈ యొక్క 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మనం 9వ వచనానికి వచ్చేటప్పటికల్లా ఎందుకు మనం మరి దాతృత్వం కలిగి ఉండాలి, నిరుపేదలను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, దైవజనులు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కొరకైన మనసు కలిగి ఉండాలి అనే విషయాన్ని క్లియర్ కట్గా 9వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియులారా ఈ యొక్క లేఖన భాగంలో ఉన్న సత్యాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు దగ్గర కృప ఉన్నదట. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను మీరు తెలుసుకొని ఉన్నారు కదా అని అంటున్నాడు. ఏంటండి ఆయన దగ్గర ఉన్నటువంటి కృప? అయోగ్యులను యోగ్యులుగా చేసేదే కృప. అయోగ్యులను యోగ్యులుగా చేసేటువంటిదే కృప అండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దగ్గర కృప ఉన్నదట. ఆ కృప మరి ఎంత గొప్ప కార్యం చేస్తుందో చూడండి. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు కృప కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మరొక మాట చెప్పబడతా ఉంది, ధనవంతుడు. ధనవంతుడు లోక సంబంధమైనటువంటి నాణ్యాలు, బంగారం, వెండో, ఇంకా ఏదో నోట్ల కట్టలో మన దగ్గర ఉండొచ్చేమో కానీ ప్రియులారా, అవన్నీ కూడా నోట్ల కట్టలన్నీ కూడా ఇక్కడున్నటువంటి రూపాయలు వేరే దేశంలో చెల్లుబాటుకో చిత్తుకాయతల్లా పడేయాల్సిందే. ప్రియులారా గమనిస్తున్నట్లయితే మరి ఈ లోక సంబంధమైనటువంటి ధనానికి ఏం పడతాయంట? చిమ్మెట్లు పడతాయంట. తుప్పు పట్టిపోయేటువంటి ప్రమాదం ఉంది. దొంగలు వాటిని ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి ప్రభువు దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గర ఏముందండి? ఆయన ఏమై ఉన్నాడు? పరలోకపు ధననిధులు కలిగిన ధనవంతుడై ఉన్నాడు. ప్రియులారా లోక సంబంధమైనటువంటి ధనవంతులు మంచి బట్టలు వేసుకుంటేనో, మంచి ఆభరణాలు ధరిస్తేనో, మంచి వెహికల్స్లో వెళ్తేనో, మంచి తిండి తింటేనో వాళ్ళని చాలా గొప్పగా చూస్తూ ఉంటాం. ఈ యొక్క ధనమంతా కూడా కరిగిపోయేది, పాడైపోయేది, నశించిపోయేది. నీతో పాటు నాతో పాటు మరణించినప్పుడు మనతో పాటు వచ్చేది కాదు. అయితే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఏముంది అంటే పరలోకపు ధనం ఉన్నది. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులైనటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా ధనవంతులు చేయాలని ఆశపడ్డాడంట. ఎలా ధనవంతులుగా చేస్తున్నాడండి? ఎలా ధనవంతులుగా చేస్తున్నాడమ్మా? ఆయన దరిద్రుడు అవటం అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర ఉన్నదంతా కూడా నీకు నాకు ఇచ్చి వేయడానికి ఇష్టపడ్డాడు. తన ప్రాణాన్ని క్రయధనంగా అప్పగించాడు, తన రక్తాన్ని క్రయధనంగా అప్పగించాడు. ప్రియులారా అందుకని ఇక్కడ తెలియపరచబడతా ఉంది, మీరు తన దారిద్ర్యం వలన తన సమస్తాన్ని కూడా నీకు నాకు ఇచ్చి మనలను ధనవంతులుగా చేసి పరలోక రాజ్యంలో మరి మహిమ కలిగినటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టాలని ఇష్టపడినటువంటి గొప్ప దేవుడుగా కనిపిస్తున్నాడు. అందుకోసమై ధనవంతుడైనటువంటి ఆయన మన నిమిత్తం దరిద్రుడవటానికి ఇష్టపడ్డాడు. మన నిమిత్తం అన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. అన్నిటినీ వదులుకోవడానికి ఇష్టపడ్డాడు ఇంటెన్షనల్గా. ప్రియులారా
నిజంగా ఆయనంట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాల్లో కనుక గమనించినట్లయితే అక్కడేం రాయబడి ఉందండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనుననేటువంటి మాట తెలియపరచబడతా ఉంది. ప్రియులారా, చూడండి 6వ వచనంలో గమనించినట్లయితే దేవుని స్వరూపం ఉంది ఆయనకి, దేవునితో సమానుడు. అట్టి అనుభవాన్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఏమండి, విడిచిపెట్టకూడదు అనే విధంగా అనుకోలేదంట. విడిచిపెట్టడానికి, తృణప్రాయంగా విడిచిపెట్టడానికి, నీ కోసం నా కోసం, నిన్ను నన్ను ధనవంతులు చేసే నిమిత్తమై, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేటువంటి నిమిత్తమై, నీ నా పాపాలు దూరపరిచే నిమిత్తమై ఆయన పరలోకపు ఆ మహిమను ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడి దాసునిగా ఈ యొక్క లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, అంతేకాదు 7వ వచనంలో తెలియపరచబడతాం, తన్ను తానే ఏం చేశాడంట? రిక్తునిగా చేసుకున్నాడంట. అంటే తన్ను తానే ఖాళీ చేసుకోవటానికి ఇష్టపడ్డాడు, నీ కోసం నా కోసం. తన్ను తానే, తన దగ్గర ఉన్నటువంటి ధననిధులన్నిటినీ కూడా ఆయన ప్రక్కన పెట్టడానికి ఇష్టపడ్డాడు. వాటన్నిటినీ నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. తన మహిమనంతా నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కోల్పోయినటువంటి దైవ స్వరూపాన్ని మరలా తిరిగిచ్చే నిమిత్తమై తన రూపాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. సిలువలో పాపమంతా తన మీద వేసుకొని, ప్రియులరా, ఒక పాపపు ముద్దల దేవునికి కనిపించడానికి ఇష్టపడ్డాడు. కనుక ఇక్కడ గమనిస్తున్నట్లయితే దేవునితో సమానముగా ఉండే అనుభవాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తన్ను తానే ఖాళీ చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. 8వ వచనంలో గమనిస్తూ ఉన్నట్లయితే విధేయత చూపంట, సిలువ మరణం పొందేంత విధేయత చూపి ఏం చేస్తున్నాడండి? తన్ను తాను తగ్గించుకోవటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు అని 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం సెలవిస్తూ ఉంది. మనం చదివినటువంటి లేఖన భాగం 9వ వచనంలో ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడయ్యాడంట. మన నిమిత్తం తన్ను తాను ఆ పరలోకపు మహిమను, ఆ భాగ్యాన్ని, ఆ సంపదను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. మన నిమిత్తమై తన్ను తాను ఖాళీ చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. మన నిమిత్తమై తన్ను తాను తగ్గించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను హెచ్చించటానికి. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను పరలోక మహిమతో నింపటానికి. ఎందుకో తెలుసండి ప్రియులారా? నిన్ను నన్ను పరిపూర్ణులుగా చేయటానికి, ఖాళీగా కాదు, ఏమీ లేని వారుగా కాదు, పరిపూర్ణులుగా చేయటానికి. దేవుడు ఎలాంటి పరిపూర్ణుడో అలా చేసే నిమిత్తమై, నీ నిమిత్తమై, నా నిమిత్తమై తన్ను తాను ఖాళీ చేసుకునేటువంటి దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంత గొప్ప ధనవంతుడో ప్రియులారా. నిన్ను నన్ను ధనవంతులు చేయాలి అనేటువంటి ఆశతో, ఆ దృఢ సంకల్పంతో తను ఏమేమి ప్రక్కన పెట్టాలో, ఏమేమి విడిచిపెట్టాలో, ఎలా తగ్గించుకొని నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే చూడండి ప్రియులారా, మనం కనుక కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తున్నట్లయితే అక్కడ కూడా భక్తుడు అంటున్నాడు 2:3, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రియులారా, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? యేసుక్రీస్తునందే ఉన్నాయి. ఆయన ధనవంతుడు, ఆయన పరలోకపు ధనవంతుడు, తరగనటువంటి ధనాన్ని కలిగి ఉన్నటువంటి ధనవంతుడు. నిన్ను నన్ను ధనవంతులు చేయటానికి ఈ లోకానికి రిక్తునిగా ఖాళీ చేసుకొని వచ్చినటువంటి దేవుడు తను వదిలినటువంటి వాటన్నిటినీ కూడా నీకు నాకు ఇవ్వడానికి
ఆయన ఇష్టపడి వచ్చినటువంటి గొప్ప దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరంట సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తమై ఉన్నాయి అనేటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మరి ఒక అద్భుతమైనటువంటి మాటను భక్తుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మరి 11వ వచనం లేదా 8 నుంచి చదివితే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య 3వ అధ్యాయం 7-8 వచనాలండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తాం 11 వరకు. దేవుడు కార్యకార్యగు లేదా 8 నుంచి చూద్దాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించినని ప్రభు మరి పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఏంటంట 11వ వచనం మధ్యలో ఉన్నది. క్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడో తెలుసండి? శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము, శోధింప శక్యము కానంత ఐశ్వర్యాన్ని కలిగినటువంటి ఐశ్వర్యవంతుడు పరలోకపు మహిమను కలిగినటువంటి దేవుడు ప్రియులారా. ఆయన అల్లాటప్ప దేవుడు కాదు. అందుకనే మనం పాత నిబంధనలో మరొక చోట గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, బంగారు నాది, వెండి నాది అంటున్నాడు ప్రియులారా. సమస్తం నావే అంటున్నాడు. ఆకాశము భూమి అందులో ఉన్న సర్వము నావే అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, శక్యము కానీ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు, సర్వ సంపదల యొక్క గనిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మరి ధనవంతుడైనటువంటి పరలోకపు ధనవంతుడు నీ కోసం నా కోసం తన్ను తాను పరలోక మహిమను విడిచిపెట్టడానికి, నీకోసం నా కోసం తన్ను తాను ఖాళీ చేసుకోవటానికి, నీకోసం నా కోసం తన్ను తాను తగ్గించుకొని తన జీవితాన్ని పణంగా పెట్టి నిన్ను నన్ను తన వంటి ధనవంతులుగా చేసే నిమిత్తమై మరి కలువరి శిలువలో బలియాగమైనటువంటి ప్రభువుగా కనిపిస్తున్నాడు. ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని బట్టి తన మహిమను మనకిచ్చుటకై తన్ను తాను మరి ఎంతగానో తగ్గించుకున్నటువంటి తన యొక్క గొప్ప కృపను బట్టి ఒక్కసారి ప్రియులారా మనలను పరలోకపు మహిమతో నింపడానికి ఇష్టపడినటువంటి మన ప్రభు అయిన యేసయ్యను బట్టి మనసారా హృదయానుసారంగా స్తుతించి మహింపరిచి ఆయన ఆరాధిస్తాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం. ప్రియులారా, పరలోకపు ధనవంతుడు, శోధింప శక్యముగాని ఐశ్వర్యాన్ని కలిగినటువంటి దేవుడు, బంగారము వెండి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాదులు సమస్తము కూడా ఆయనవై ఆయన ద్వారా సృజింపబడినటువంటివై ఆయన గుప్పెట్లో ఉన్నాయి. ఇంత గొప్ప దేవుడైనటువంటి ఆయన తన్ను తాను నీ కోసం నా కోసం తగ్గించుకొని మహిమను విడిచి తన్ను తాను ఖాళీ చేసుకొని నిన్ను నన్ను పరలోకపు మహిమతో నింపుటకు, నిన్ను నన్ను దైవ స్వారూప్యములోనికి తెచ్చుటకు, నిన్ను నన్ను పరలోకంలో తనతో పాటు కూర్చుండబెట్టుటకు, మనలను పరిపూర్ణులుగా తన విలువైనటువంటి ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టినటువంటి గొప్ప దేవుడుగా, గొప్ప ప్రభువుగా మరి నీకు నాకు ఉన్నాడు. నీవు నేను అనర్హులమైనప్పటికీ, నీకు నాకు ఏ యోగ్యత లేనప్పటికీ ఈ రోజున ఇంత గొప్ప మహిమకు పాత్రులుగా చేసిన ధనవంతుడైన, పరలోకపు ధనవంతుడైన మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన విలువైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించి మన పాపాలు కడిగి మనలను పవిత్రులనుగా చేసి పరలోకంలో కూర్చుండేటువంటి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించిన గొప్ప దేవుడైన యేసయ్య మహిమను, యేసయ్య యొక్క ఐశ్వర్యాన్ని, అంత గొప్ప దేవుడైనటువంటి ఆయన మహిమను తలంచుకుంటూ ఆయనను స్తుతించి మహింపరిచి ఘనపరిచి
ఆరాధిస్తాం. తలలు వంచుదాం ప్రియులారా, మోకరించి.